చూడండి, నేను ఒక 2 జంతువుల గురించి మాట్లాడతాను. ఒకటి పంది, ఇంకోటి గొర్రె. పంది కావాలని వెళ్తుంది మురుగుంటలోకి, అది ఇష్టం అనమాట, వెళ్ళి దొరిలేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గొర్రె ఉంటుంది. గొర్రె ఎక్కడైనా మురుగుంటలో దొరిలినట్టు ఎప్పుడైనా చూసారండి మీరు? పోనీ పొరపాటున అది జారి పడిపోయి మురుగుంటలో పడిపోయింది అనుకోండి, త్వరగా వచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అస్సలు ఇష్టం ఉండదు. మనుషులు కూడా 2 రకాలు, ఒకళ్ళు పందులు లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు. కావాలి మురదలోకి వెళ్తూ ఉంటారు, కావాలని పాపాన్ని అంటించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది గొర్రెలు లాంటి వాళ్ళు పొరపాటున పడినా వెంటనే కంబ్యాక్ అవుతారు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదో నువ్వు పాపంలో పడినా సరే, నీలో దేవుని ఆత్మ ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే ఎంత త్వరగా బయటికి రావాలంటే ఆలోచన ఉంటుంది. కానీ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ బురదే సంతోషంగా ఉంటుంది. మనం గొర్రెల్లా ఉండాలి. ఒకవేళ పడినా సరే త్వరగా బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పందులు అలాంటివి కాదు, అందులోనే దొరుకుతూ ఉంటాయి. ఎవరన్నా బయటికి తెగ ఫీల్ అయిపోతాయి. అందుని బట్టి మన జీవితాల్లో పాపం పట్ల ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి.